రామాంతపూర్లోని శ్రీ రాజరాజేశ్వర సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తీవ్రమైన కరెంటు నీటి కొరత సమస్యల వేధింపులను పురోహితుడు దుర్బాకుల రామశాస్త్రి మీడియా ముందు వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం గత కొంతకాలంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుంది. రామశాస్త్రి మాట్లాడుతూ డైరెక్ట్ గా హోమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లింగరాజు తనను హేళన చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. దేవాలయానికి భక్తులను కూడా రానియకుండా అడ్డుకుంటున్నారని, ఆలయం కళాశాలకు చెందిందంటూ బెదిరిస్తూ కేసులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక గత 8 నెలలుగా దేవాలయంలో కరెంటు, నీటి సరఫరా నిలిచిపోయిందని, ఉత్సవాలు కూడా చీకట్లో నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. పంతులు గారికి ఒకరోజు జ్వరం వచ్చింది. అయ్యా వెళ్ళి రామకృష్ణ అండి, దీపం పెట్టయ్యా అంటే సరే అని చెప్పి వచ్చాను. ఆ రోజు సార్ వచ్చారు. వచ్చి ఎవరయ్యా అంటే నేను పంతులు అండి, ఇక్కడ సాయిరాం పంతులు గారికి జ్వరం వచ్చింది, నువ్వు దీపం పెట్టావు ఈరోజు అంటే సరే అని చెప్పి వచ్చి పెడుతున్నా. వచ్చి ఏమంటారు సారు, ప్రిన్సిపల్ సార్ గారు వచ్చి, నువ్వు ఎవడు, నీకు ఎందుకు పెడుతున్నావు, ఇడా నిన్ను ఎవడు పెట్టుకున్నాడు, నీకు జీతం ఎవడిస్తున్నాడు, ఏఈఓ చెప్పిండు నీకు అని చెప్పి నా మీద సంభాషణ చేస్తుంటే నేను అన్నాను, సార్ మంచిదండి మీరు అట్లా మాట్లాడకండి అని చెప్పి నేను నా పూజనే చేసుకున్నాను. నేను ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్కి గత 20 సంవత్సరాలు చూస్తుంటాను. యాక్చువల్లీ ఇప్పుడు ఎండోమెంట్కి అయిపోయిందని ఈవో గారు మన అంజన గారు చెప్పడం కరెక్టేనే. ఇది మన ప్రిన్సిపల్ గారు రాసిచ్చినారు. ఏదో పంతులకి ఆయనకి ఏదో చిన్న ఘర్షణ జరిగి మనస్పర్ధలు ఏర్పడి ఎండోమెంట్కి రాసిచ్చినారు. తను రాసి ఇవ్వడం వల్ల ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. గల్లాకు వచ్చేసి వాళ్ళు సీజ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి ధూపదీప నైవేద్యాలకు నిత్యం జరిగే పూజలకు ₹1 కూడా ఎండోమెంట్ నుంచి కానీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానీ రావడం జరుగుతలేదు. మళ్ళీ గుడికి వచ్చే భక్తులను భయభ్రాంతులు చేసి హాస్పిటల్ నుంచి వచ్చే భక్తులు కానీ హాస్పిటల్ ఉండే స్టాఫ్ కానీ ఎవరిని రాకుండా చేస్తున్నాడు. జై హింద్, భారత్ మాతాకి జై. నా పేరు గట్టు శ్రీనివాసాచార్యులు, భాగ్యనగర అర్చక పురోహిత సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని. విషయం మాకు ఒక 2 రోజుల క్రితం తెలిసింది. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కరెంటును, వాటర్ని ఆలయానికి 2 కట్ చేశారని తెలియగానే ఇమీడియట్లీ నిన్న రావడం జరిగింది. నేను పూజారి గారితో మాట్లాడడం జరిగింది, ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. విషయం ఏదున్నా హోమియోపతి కాలేజీలో ఉన్నటువంటి ఒక ఆవరణలో ఆలయం ఉంది. ఏ ఇష్యూ ఉన్నా కానీ ఆలయానికి కరెంటును కట్ చేయడము, వాటర్ని కట్ చేయడము అనేది ఎంతవరకు సమంజసం అనేది చెప్పండి ఒక్కసారి మీరు. ఈ విషయమై నిన్న నేను ఫేస్బుక్లో డైరెక్ట్ లైవ్ పెట్టాను, అందరికీ తెలియాలని, ఇటు బ్రాహ్మణులకి ఇటు హిందూ సమాజానికి అందరికీ తెలియాలని అది కూడా పెట్టాను. ఆ విషయం అనేది తెలుసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దుటి నుంచి నాకు ఫోన్లు, పొద్దున్నే పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. అయినా మేమందరం ఇక్కడ కలిసికట్టుగా వచ్చి ఒక ఆలయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేమందరం వచ్చాము. ఒక్కసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ఇదే ఆవరణలో ఇంకా వేరే ఆలయాలు ఏదైనా ఉంటే అట్లాంటి వాటికి కూడా కరెంటు కానీ వాటర్ని కానీ కట్ చేసి అంటే అటువంటి సత్తా వారికి ఉన్నదా ఒకసారి నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. దుర్బాకుల రామశాస్త్రి, నేను గుడి పురోహితుణ్ణి. ఈ గుడి పేరు రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఇది గత 30 ఏండ్ల నుంచి గుడి ఉన్నది. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేనే అర్చకత్వాన్ని చేస్తున్నాను. ఇక్కడ నాకు జీతము కానీ భత్యము కానీ ఎవరు ఇచ్చేవారు లేరు. నేను భక్తుల ద్వారా వచ్చేటువంటి దాంతో భక్తుల ద్వాతుల ద్వారానే ఈ గుడిని అర్చన, పూజ అన్ని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యకాలం వచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు లింగరాజు గారు ఇప్పుడు గుడిలోకి భక్తులను రానియట్లేదు, నన్ను సరిగా కూడా అర్చన చేయట్లేదు, ఆయన గౌరవించట్లేదు, మర్యాదించట్లేదు, నేనంటే లెక్కలేదన్నట్టుగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నీ అడ్డుపడుతూ ప్రతి దేవాలయ కార్యక్రమాలన్నీ ఉండగా తాళాలు వేస్తూ భక్తులను ఎవరిని రానియట్లేదు, నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. భక్తులు హిందూ దేవాలయంలో ఏ దేవాలయంకైనా పర్లేదు, హిందువులు దేవాలయంకి వచ్చినట్టయితే దేవాదాయ ధర్మశాఖ చట్టం 6 ప్రకారము అది స్వాధీనం చేసుకునే రైట్ ఉంటుంది. ఈ దేవాలయంకు ఫిర్యాదు ప్రిన్సిపల్ గారే ఇచ్చినారు కాబట్టి ఈవోగా నియమించమని వారు కోరినందునే దేవాదాయ ధర్మశాఖ వారు ఈ వస్తుగా నియమించారు.